ఇప్పుడు మన అవని హాస్పిటల్లో ఎట్లుందో ఏమో. నాకైతే ఒకసారి పోయి చూడాలనుంది. వద్దండి, ఇప్పుడు మీరు హాస్పిటల్కి పోతే ఉన్న గొడవలు ఉన్న సమస్యలు ఇంకా ఎక్కువైతాయి. వాళ్ళందరి ముందరనే మనపైన చాలా కోపంగా ఉన్నారు. హాస్పిటల్కి అల్లుడు పోయినాడు కదా, అవని ఆడ ఎట్లుందో అల్లుడు వచ్చినాక చెప్తానులే. అల్లుడు మాట్లాడితే వాళ్ళు అవనిని మన ఇంటికి పంపిస్తారంటావా? ఏమోనండి, నాకు డౌటే. ఇంట్లో అవని లేకపోతే అసలు ఇంటికి కలనే ఉండదు. అవునండి, రోజు ఇంటి పని వంట పని మొత్తం చేసేది. ఒక్కరోజు అవని ఇంట్లో లేకపోయేసరికి నాకు చాలా ఇబ్బంది అయింది. అసలు ఇంట్లో సందడే లేదు. మన ఇంట్లో ఒక సమస్య పోతే ఒక సమస్య వస్తుంది. కూతురికి చూస్తే అబోషన్ అయింది, కొడుకు చూస్తే వాళ్ళు భార్యాభర్తలు అన్యోన్యంగా లేరు. అవునండి, వాళ్ళు బాగుంటేనే కదా మనం కూడా బాగుండేది. ఈ సమస్యలన్నీ ఎప్పుడు సర్దుకుంటాయో ఏమో. అమ్మా, ఏందే? నాకు బాగా ఆకలేస్తుంది. అయితే ఆల్రెడీ టిఫిన్ చేసేది అయిపోయింది కదా, పోయి తినిపో. నాకు ఆ చపాతి వద్దమ్మా, నాకు పూరి ఆలు కుర్మా కావాలి. నేను అవైతేనే తింటా. మీకు 12 వంటలు చేసి పెట్టడానికి నాకు 12 చేతులు లేవు. అసలు నా చేత కూడా కాదు. ఇప్పటికైతే పోయి చేసి పెట్టినది తిను. మా ఎదారు మాకైంటే మధ్యలో నువ్వొకటి. మాకసలు కూడే లోపల కొత్తలేదు, నీకు పూరి కావాలంట పూరి. ఏ మీకెందుకు ఎదారు? ఇప్పుడు ఏమైందని? అవని వాళ్ళ పుట్టింటికి పోయిందనే? మరి ఇంటి కోడలు ఇంట్లో లేకపోతే ఎదారు ఉండదా? దీనిలో మీ తప్పేం లేదు. ఆమెగా చేసుకున్న కర్మ ఆమె అనుభవిస్తుంది. పోతే పోయింది, ఒక దరిద్రం వదిలింది. వస్తాయి అది నోరా ఇంకేమన్నానా? చూస్తుంటే ఈ స్వప్నకి అవని పోయినందుకు కొంచెం కూడా బాధ లేనట్టుంది. నాకెందుకు బాధ? నాకు దానివల్ల అబోషన్ అయింది. మీరు మర్చిపోయినారా? అసలేమి జరిగినట్టు ఆ అవనికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. అవని చేసింది తప్పే కావచ్చు, కానీ అదేదో పొరపాటున జరిగిపోయింది. అట్లని అవనిని వదులుకోలేం కదా. అవని ఈ ఇంటి కోడలు. ఎన్ని సమస్యలు వచ్చినా అవని ఈ ఇంట్లో ఉండాల్సిందే. ఇంకేంది ఉండేది? నేను సచ్చినా సరే దాన్ని మాత్రం ఈ ఇంటికి రానియను. మీ ఇష్టం, మీ కోడలిష్టం, నాకెందుకు మధ్యలో? ఈ స్వప్న అసలు అబోషన్ అనదాలాగానే లేదు. కొంచెం కూడా నీరసం లేదు. 4 నెలల కడుపు పోయిందని బాధ లేదు. పూరి ఆలు కుర్మ కావాలంట. అత్తయ్యా, బాబు వచ్చినావా? ఇప్పుడు అవని హాస్పిటల్లో ఎట్లుంది? తనకి ఎలాంటి సమస్య లేదు కదా. లేదత్తయ్యా, అవని బానే ఉంది. అమ్మయ్యా. నువ్వు హాస్పిటల్కి పోగానే వాళ్ళు నీతో ఏమన్నా గొడవ పడినారా? హాస్పిటల్కి ఎందుకు వచ్చినావు అన్నారా? అవని వాళ్ళమ్మ కోప్పడింది, కాని అవని వాళ్ళమ్మ పైన కోప్పడి బయటికి పంపించింది. నేను అవనితో ఛాన్సేపు మాట్లాడి వచ్చిన. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినావా? అవనిని మన ఇంటికి పంపిస్తామన్నారా? లేదు మామయ్య, నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేను. హాస్పిటల్లో వాళ్ళమ్మ తప్ప ఇంకెవ్వరు లేరు. మరిప్పుడు ఎట్లా? అవనిని మన ఇంటికి తిరిగి తెచ్చుకోవడం ఎట్లా? నువ్వు కొద్దిసేపు వెయిట్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడొచ్చింటే బాగుండు. మాట్లాడినా కూడా వేస్టే. ఎందుకంటే ఫస్ట్ అవనీకే ఇష్టం లేదు ఈడికి రావడం. ఏంది బాబు నువ్వు చెప్పేది? అవును, అవనీకి జరిగిన అవమానం వల్ల అవని చాలా బాధపడుతుంది. ఈ ఇంటికి తిరిగి రావాలి అనుకుంటలేదు. వాళ్ళ పుట్టింట్లోనే ఉంటా అంటుంది. అట్లెట్లా ఉంటది? మన ఇంట్లో ఎవరు కూడా నీ పుట్టింటికి పోవని అనలేరు కదా. నిజంగంటే అవని ఆ మాట నిందే? అవును మామయ్య, ముఖ్యంగా బావ పైన చాలా కోపంగా ఉంది. మరిప్పుడు ఏం చేద్దాం? పోనీ వాళ్ళ ఇంటికి పోయి ఒకసారి మాట్లాడదామా? వద్దత్తయ్యా, మీరు ఇప్పుడప్పుడే తొందరపడొద్దు. అవనికి కొంచెం టైం ఇవ్వండి. కొన్ని రోజులు పోతే అన్ని అవే సర్దుకుంటాయి. అవని కూడా అర్థం చేసుకుంటది. తప్పకుండా మన ఇంటికి వస్తుంది. ముందర నేను ఆ స్వప్న బండారం బయట పెట్టాలి. అవని తప్పేం లేదు అని అందరికి తెలిస్తే అవని ఖచ్చితంగా తిరిగి ఇంటికొస్తుంది. అత్తయ్య, ఇంతకీ స్వప్న నిద్ర లేచిందే? లేచింది. ఇందాకే రూమ్లోకి పోయింది. సరే. ఆ అవనిని అంత బ్యాడ్ చేసినా సరే ఇంకా అమ్మ నాన్న ఆ అవని జపమే చేస్తున్నారు. నేను వెంటనే వాణి అక్కకి ఫోన్ చేయాలి. ఇంకా అవనిని ఈ ఇంటికి రాకుండా చేయడానికి
మళ్ళీ ఏదో ఒక ప్లాన్ వేయాలి. స్వప్న, ఏవండి వచ్చినారా? మీరు పొద్దు పొద్దున్నే ఎడిగిపోయినారు. నేను అమ్మని అడిగితే ఏదో పని మీద బయటికి పోయినావని చెప్పింది. అదేదో నాకు చెప్పిపోవచ్చు కదా. అంటే అప్పటికి నువ్వు ఇంకా నిద్ర లేచలేవులే. అవునా? అయినా అంత పొద్దున్నే ఏం పని మీద పోయినారు? నా ఫ్రెండుని మీట్ అవ్వడానికి పోయినా. ఎందుకు? అదంతా తర్వాత చెప్తా గాని నాకు ఒకసారి నీ ఫోన్ ఇయ్యి. నా ఫోనా? ఎందుకండి? చెప్తే గాని ఇయ్యవా? ఈయనేంది ఉన్నట్టుండి నా ఫోన్ అడుగుతున్నాడు? కొంపదీసి నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా? ఆ ఆవని చెప్పినట్టు నమ్మి నేను నిజంగంటే ప్రెగ్నెంట్ లాగా డ్రామా ఆడినా అని ఈయనకు అనుమానం వచ్చిందా? ఒక్కసారి ఫోన్ అడగగానే ఎంత కంగారు పడుతుందో. ఈ స్వప్నది ఏ తప్పు లేనప్పుడు నాకు ఫోన్ ఇయ్యడానికి ఎందుకు భయం? ఇంకా షాక్ అయింది చాలులే. నీ ఫోన్ ఇయ్యడానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? అంటే అది నా ఫోన్తో మీకేం అవసరమని ఆలోచిస్తున్నా. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. నేను ఒకసారి మా అమ్మకు ఫోన్ చేసి ఇస్తా. అవునా? సరేనండి, ఇదిగో తీసుకోండి. అయినా నేనెందుకు భయపడాలి? నా ఫోన్లో ఎలాంటి సీక్రెట్స్ లేవు. ఆ డాక్టర్తో ఫోన్ మాట్లాడినట్టు కూడా మొత్తం డిలీట్ చేసిన. ఒకవేళ ఈయన నా మీద అనుమానంతో ఫోన్ తీసుకున్నా సరే నేను నాటకం ఆడినట్టు ఎలాంటి ఆధారాలు దొరకవు. స్వప్న, నాకు కొన్ని మంచినీళ్ళు కావాలి, పోయి తీసుకురా. సరే. ఇప్పుడు చూడాలి ఇది ఆ డాక్టర్తో ఫోన్ మాట్లాడిందో లేదో అని. ఇదేంది? అసలు దీనిలో డాక్టర్ ఫోన్ నెంబరే లేదు. ముందు జాగ్రత్త కోసం డిలీట్ చేసిందేమో. ఎందుకైనా మంచిదే, ఫోన్ మొత్తం చెక్ చేద్దాం. డాక్టర్కి 10,000 ట్రాన్స్ఫర్ చేసినట్టు దీంట్లో ఉందే. అది కూడా ఫస్ట్ బావ ట్రాన్స్ఫర్ చేసినాడు దీనికి. మరి దీనికి ఏం పని డాక్టర్కి 10,000 పంపించడానికి? చూస్తుంటే అవని అనుమానం నిజమేనేమో. ఇంకా నిజాలు బయటపడే వరకు ఈ స్వప్నని ఏమనకూడదు. తీసుకోండి. నాకేం వద్దు. అదేంది? ఇందాకే కదా దాహం అన్నారు. నాకిప్పుడు దాహం లేదులే. నా ఫోన్లో ఏమన్నా ఆధారాలు దొరుకుతాయని తీసుకున్నాడు. తీరా దానిలో ఏమీ లేకపోయేసరికి డిసప్పాయింట్ అయినట్టున్నాడు పాపం. నాకు తెలిసి ఇంత పొద్దున్నే అవనిని చూడ్డానికే పోయినాడేమో. నాకి ఫ్రెండు అని అబద్ధం చెప్తున్నట్టున్నాడు. అంటే అర్థం ఈయనకి నా మీద అనుమానం ఉంది. అందుకే నా ఫోన్ తీసుకున్నాడు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా బండారం బయటపడడం కష్టమే. అమ్మా, ఇంతకి నాకి ఫోన్ ఎప్పుడు కొనిస్తావు? ఏంది? నేను కొనియాలా? మరి నా ఫోన్ ని నీళ్ళలో పడేసింది నువ్వే కదా, అందుకు నాకే ఫోన్ నువ్వే కొనియాలి. ఇప్పుడు దానికి అంత అర్జెంట్ ఏమొచ్చింది? కావాలంటే నువ్వు అమెరికాకు పోయినాక తీసుకో. అయ్యో, టంగు స్లిప్ అయింది. ఏంది? అమెరికాకు పోయినాక తీసుకోవాలా? నేనేమన్నా అమెరికాకి ఈరోజు పోతున్నానా? నా ఉద్దేశం అది కాదే. నీకు ఇప్పుడప్పుడే ఫోన్ ఎందుకు, నువ్వు అమెరికాకు పోయినాక తీసుకో అని చెప్తున్నా. ఆడైతే ఫోన్లు బాగుంటాయని, అంతేగాని నువ్వు ఈరోజు అమెరికాకు పోతున్నావని కాదు. అంటే ఒక్క ఫోన్ కొనుక్కోవడానికి నేను అమెరికా పోయే వరకు ఆగాలనా? అంత లేదు. నువ్వు ఏం చేస్తావో తెలియదు. నాకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫోన్ కావాలి, లేకపోతే మంచిగుండదు చెప్తున్నా. సరేలే, నువ్వు చెన్నైకి పోయిచ్చినాక కొనిస్తలే. నిజంగా? అమ్మయ్యా, ఇంకా నేను కిరణ్తో ఫోన్ మాట్లాడడానికి ఎవరిని ఫోన్ కోసం అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ లగేజ్ బ్యాగ్కి జిప్ ఓపెన్ అయింది. మరి మంచిగా ఇయ్యి. ఇదేంది? నా పాస్పోర్ట్ వీసా దీంట్లో ఉంది. మేము చెన్నైకి పోవడానికి ఇవేం అవసరం? ఇదేంది? మేము పోయేది చెన్నైకి కాదా? దీంట్లో మేము అమెరికాకి పోతున్నట్టుంది. అమ్మో, వీళ్ళు పెళ్లికి చెన్నైకి పోతున్నామని అబద్ధం చెప్పి నన్ను సైలెంట్ గా అమెరికాకి తోలుకొని పోవాలని చూస్తున్నారు. మరి ఇంత మోసమా? అసలు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? ఎయిర్పోర్ట్ కి పోయే వరకు కవర్ చేస్తారు. ఆ తర్వాత అయినా నాకు
నిజం తెలక తప్పదు. నేను అంత ఈజీగా అమెరికాకి ఎట్లా పోతా అనుకున్నారు? నాకు ముందు నుంచే వీళ్ళిద్దరి పైన డౌట్ వచ్చింది. కానీ మా వాళ్లే కదా అని వీళ్ళని గుడ్డిగా నమ్మినాను. కానీ ఇంతకి దిగజారుతారని అనుకునలేను. మేము వచ్చే ముందు అత్తయ్య మురుకులు చకోడీలు పచ్చళ్ళు అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది. ఈ మట్టి బుర్రకి అర్థం కాలే. చెప్తా వీళ్ళ పని. ఎయిర్పోర్ట్ వచ్చింది. మీరేసిన ప్లాన్ కూడా మొత్తం బయటపడింది. ఏమైంది పల్లవి? నీ లగేజ్ బ్యాగ్ లో మనిద్దరి పాస్పోర్ట్స్ ఉన్నాయేంది? మనిద్దరం నిజంగా చెన్నైకి పోతుంటే మరి దీంట్లో అమెరికా ఎందుకుంది? నేను ఆడికి పోయినాక నిజం చెప్దాం అనుకున్నా, కానీ దీనికి ఇప్పుడే తెలిసింది. అమ్మ బాబోయ్, ఈ రాక్షసిని ఎట్లా కన్విన్స్ చేయాలనో ఏమో. అమ్మో, పల్లవికి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఎంత రచ్చ చేస్తుందో ఏమో. మీ ఇద్దరు అత్తాళ్ళుడు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? డ్రామాలా అన్నా నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నారా? నన్నే బలవంతంగా అమెరికాకు పంపించాలని చూస్తున్నారు, అది కూడా నాకు తెలియకుండా. మరి ఇంత మోసమా? పల్లవి, నేను చెప్పేది ఒకసారి విను. ఇంకా ఏంది నువ్వు చెప్పేది నేను వినేది? ఎన్నెన్ని అబద్ధాలు అన్నారు. అభి ఫ్రెండ్ది చెన్నైలో పెళ్ళా, మేమిద్దరం ఖచ్చితంగా పోవాలా? అబ్బా, ఏమన్నా స్కెచ్చా? సూపరో సూపర్. అయినా మీకు ఎంత ధైర్యం? మీకు అసలు ఏం హక్కు ఉంది? ఎయిర్పోర్ట్ లో ఉన్న పోలీసులకి నేను నిజం చెప్తే మీ పరిస్థితి ఏంది? మిమ్మల్ని తీసుకుపోయి బొక్కలో వేస్తారు. నేను ఇప్పుడప్పుడే అమెరికాకి రాను అన్నానని మరి ఇంత నమ్మక ద్రోహం చేసి పక్కడబందీగా ఇంత పెద్ద ప్లాన్ వేస్తారని నేను కల్లో కూడా అనుకునలేను. ఓసై, కొంచెం ఆగే. నేను కార్ పార్క్ చేసిన తర్వాత నీతో తీరిగ్గా మాట్లాడతా. మీరు ప్లాన్ వేసి నన్ను ఎయిర్పోర్ట్ వరకు తొలకొచ్చినారు, కానీ నన్ను మాత్రం ఫ్లైట్ ఎక్కియడం మీ వల్ల కాదు. ఊకెందుకు టైం వేస్ట్ చేసుకోవడం? మర్యాదగా కార్ ఎన్నికి తిప్పు. కార్ మాత్రం వెనక్కి తిప్పే ప్రసక్తే లేదు. తాడో పేడో ఎయిర్పోర్ట్ లో తేల్చుకుందాం. అసలేంది వీళ్ళ కాన్ఫిడెన్స్? నేను ఇంత కోపడుతున్నా కారు మాత్రం ఎన్నికి తిప్పలేదు. సరే అయితే నువ్వు చెప్పినట్టే తాడో పేడో ఎయిర్పోర్ట్ లోనే తేల్చుకుందాం. ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, దిగు. ఏమన్నా ఉంటే ఎయిర్పోర్ట్ కి పోయినాక మాట్లాడుకుందాం అన్నావు కదా, ఇప్పుడు మాట్లాడు. ఏం మాట్లాడతావో? పల్లవి, కొంచెం చిన్నగా మాట్లాడు. ఇది ఇల్లు కాదు. నేను ఇట్లే మాట్లాడతా. నన్ను ఇంత మోసం చేస్తే నేను కూల్ గా నవ్వుకుంటూ మాట్లాడాలా? మేమేమి నిన్ని మోసం చేసలేము. ఇంకా చెప్పాలంటే నువ్వే మమ్మల్ని మోసం చేసినావు. అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావే? నువ్వు చేసే పనుల గురించి మాకేమి తెలియదనుకున్నావా? నువ్వు వెలగబెట్టే భాగోతం మొత్తం A to Z మాకు తెలుసు. ఏం తెలుసు? అసలు నువ్వు అమెరికా నుంచి ఇండియాకి వచ్చిందే కిరణ్ గాని కోసం. మీ ఇద్దరికి పెళ్ళయి సంవత్సరం అవుతున్నా నువ్వు ఇంకా కిరణ్ గాని మర్చిపోలేవు. ఆ చెత్త ఫెలో కోసం నువ్వు ఇన్ని రోజులు అభిని దూరం పెట్టినావు. అంతేకాకుండా కొంచెం కూడా సిగ్గు లేకుండా ఆల్రెడీ పెళ్ళైన నువ్వు ఆల్రెడీ పెళ్ళైన వాణ్ణి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఈ విషయాలన్నీ మాకు తెలియదనుకున్నావా? అది కాకుండా మీ ఇద్దరి మధ్యలో అడ్డుగా ఉందని కిరణ్ భార్య అవనీకి విడాకులు ఏమని కండిషన్ పెడతావా? నువ్వు అసలు ఆడదానివేనా? ఛూ, నువ్వు నా కూతురని చెప్పుకోవడానికే నాకు సిగ్గైతుంది. నువ్వు పెద్ద ప్లాన్ తోనే ఇండియాకి వచ్చినావు. ఇప్పుడు మేమిద్దరం నిన్ను మోసం చేసినామే. నువ్వు కూడా అభినట్లే మోసం చేసి ఇండియాకి తొలుకొని వచ్చినావు. అలాంటి నువ్వు మోసం గురించి మాకు చెప్తున్నావా? అభి నీకు ఏం తక్కువ చేసినాడే? నువ్వు మొండిదానివని తెలిసినా, నీకు ఇంటి పని వంట పని రాదు అని తెలిసినా, అన్నిటికి మించి నువ్వు పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించినావని తెలిసినా తన జీవితాన్ని పణంగా పెట్టి నీ మెల్లో తాళిగట్టినాడు. నిన్ని అమెరికాలో ఏ చిన్న లోటుగులు లేకుండా చూసుకున్నాడు. నిన్ని కంటికి రెప్పలాగా చూసుకోవడమే కాకుండా తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినాడు. ఇలాంటి అభిని మోసం చేసి అన్యాయం చేసి ఆ కిరణ్ గాని పెళ్లి చేసుకుంటా అంటే మేమందరం చూస్తూ ఉంటాం అనుకున్నావా? అసలు మా పరువేం కావాలి? మేము సమాజంలో గౌరవంగా బతకడం నీకు ఇష్టం లేదా? అందుకే ఇంత బరి తెగించి ఆ కిరణ్ గాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. ఓరి దేవుడు, ఇన్ని రోజులు
నేనేదో తెలివైన దాన్ని అనుకున్నాను, కాని కాదు. నా అంత తెలివి తక్కువ దద్దమ్మ ఈ ప్రపంచంలోనే ఎవరుండరేమో. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూసలేరు అనుకున్నట్టే నేను కూడా మా గురించి ఎవరికి తెలియదు అనుకున్న నిజాలన్నీ వీళ్ళకి A to Z మొత్తం తెలిసినాయి. నాకిప్పుడు అర్థమైతుంది, అమ్మ కావాలని నా ఫోన్ సింకులో పడేసింది. నేను కిరణ్తో ఫోన్ మాట్లాడకూడదు అని. నాకు తెలిసి మామయ్య కూడా ఆరోగ్యం బాలినట్టు యాడ్ చేసినాడు నన్ను ఆ ఇంటికి రప్పియడానికి. వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారమే ఈ గేమ్ మొత్తం ఆడినారు. నన్ను మాత్రం పెద్ద వెర్రిపప్పం చేసినారు. నువ్వు నాటకాలు ఆడుకుంటా మా అందరినీ మోసం చేయాలని చూస్తే నిన్ను ఇంకా ఇండియాలోనే ఉండనిస్తామని నువ్వెట్లా అనుకున్నావు? అందుకే ఈ డ్రామా ఆడి నిన్ను ఎయిర్పోర్ట్కి తొలుకొని వచ్చినాము. ఇప్పుడు అర్థమైంది కదా, ఇంకా నోరు మూసుకొని అమెరికాకి బయలుదేరు. చూడమా, నా గురించి నిజాలన్నీ మీకెట తెలిసినాయో నాకు తెలియదు. చాలాసార్లు నేనే మీకు నిజం చెప్దాం అనుకున్నా, కానీ ఆల్రెడీ మీకు నిజం తెలిసిపోయింది కాబట్టి ఇంకా నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్తున్నా వినండి, నేను ఇప్పటికీ కిరణ్నే ప్రేమిస్తున్నా. నేను చచ్చినా సరే కిరణ్ని మాత్రం మర్చిపోలేను. నేను పెళ్ళంటూ చేసుకుంటే కిరణ్ని చేసుకుంటా. నా చావైన బతుకైన కిరణ్తోనే. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అమెరికాకు మాత్రం పోను. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొంచెం లెంత్ తక్కువైతుంది. ఈ రోజు ఎడిటింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంది, ఏమనుకోవద్దు. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ చేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.